ఇచ్చిన మరి 7వ నెలంతా కూడా మనలను కనికరించినందుకై, కాపాడుతూ ఉన్నందుకై, మరలా మనము 8వ నెల మొదటి వారములో మొదటి ఆదివారం అనగా 2వ తారీఖులో మనము ఈ రీతిగా మనము స్తుతించడానికి, గణపరచడానికి ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనకు దయచేసినందుకై దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దైవజనుడు పరిశుద్ధుడు రాజైన దావీదు గారు రాసిన కీర్తనలో మనకి బాగా తెలుసు, పరిచయమైనటువంటి మాటలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రాణముతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యెహోవాను నీవు సన్నుతించాలి, యెహోవాను సన్నుతించాలి. సన్నుతించడము అంటే స్తుతించుట, ఆరాధన చేయుట, యథార్థముగా హృదయానుసారముగా మనస్సు ద్వారా మన హృదయాలు, మన మనస్సులు, మన యొక్క అంతరంద్రయాలు దేవుని వైపు చూపిస్తూ మనము ఆరాధన చేయాలి. దైవజనుడు దావీదు గారు ఆ రీతిగానే ఆరాధన చేసినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంతరంగమునున్న సమస్తమా, నా అంతరంద్రయము ద్వారా యేసయ్యా నా హృదయము ఎటు చెడిపోకుండగా, నా మనస్సు సాతానుడు ఎత్తుకుని పోకుండగా నీ సన్నిధిలో ఉన్నాను నాయనా. నన్ను మరొక్కసారి కరుణించు, మరొక్కసారి యేసయ్యా నన్ను బలపరచుమని ఇక్కడ దైవజనుడు ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ఏకీభవిస్తూ ఉన్నాడు. మనము కూడా ఆ రీతిగానే ఆరాధనలో, స్తుతి చెల్లించుటలో, ఆయన సన్నిధిలో ఆరాధన చేయుటలో మన యొక్క మనస్సుకు నెమ్మది ద్వారా, లేకపోతే మన హృదయము ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా మనము ఆరాధన చేయగలిగితే గాక, మరి దేవుడు మనలను, దావీదును అభిషేకించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు, మనలను దేవుడు దీవించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక్క మాటను మనం చూద్దాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదు. ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. ఏ నెల అయినా, ఏ రోజైనా, ఏ సంవత్సరమైనా లెక్క పెట్టామా? లెక్క పెడితే ఎన్ని ఉంటాయండి? 10, 20 ఉంటాయా? 100, 200 ఉంటాయా? అమ్మో, లెక్క పెట్టలేము. ఇసుక రేణువులు లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము. పైనున్న ఆకాశ నక్షత్రం లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము. అంతకంటే మించిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు మన జీవితంలో దేవుడు చేశాడండి. నమ్మిన వారి స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం. ఎంత విలువైనటువంటి మాటలు, ఎంత శ్రేష్టకరమైనటువంటి మాటలు. గతించిన ఏ నెల? జూలై నెల అనగా 7వ నెలంతా కూడా దేవుడు ఏం చేశాడు? ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో ఘనమైనటువంటి కార్యాలు చేశాడు. మనము చూడనివి, మన యొక్క కండ్ల ఎదుట, మన హృదయం ఎదుట ఎన్నో అద్భుతాలు దాసించాడు. ఆ అద్భుతాలు మన పట్ల దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఆ కార్యాన్ని మన పట్ల చేశాడు. దేవునికి స్తోత్రం. మనమంటే మనమే కాదు, కోట్లాది మంది ప్రజల మధ్యలో ఆయన మన మధ్య ఉండి ఆయన ఏమై ఉన్నాడు? ఆయన అద్భుతం చేశాడు, ఆశ్చర్యమైన కార్యం చేశాడు. గతించిన వారములో జరిగిన సందర్భం మనకు బాగా తెలుసు. అస్సాము దేశమంతా కూడా ఎంతో నాశనమైపోయింది. ఇది కేవలం దేవుని యొక్క ఉగ్రత మాత్రమే. మానవుడు దేవుని మాట వినక
ఒక సేవకుడి యొక్క మాట వినక, దేవుని యొక్క మాట ఎంత మాత్రము వినక, అలాంటి దేశానికి, అలాంటి ప్రాంతానికి దేవుడు సునామీ లాంటిని, లేకపోతే నీటి ప్రవాహమును ఉవ్వెత్తును లెగుస్తుందండి కెరటాల ద్వారా అనేక ప్రాంతాలకి పంపిస్తూ ఉందండి. చాలామంది చనిపోయారండి. మొత్తానికి గేదెలేంటి, ఆవులేంటి, జీవులు అన్నీ చనిపోయినాయండి. చాలామంది ప్రజలు నిలబడుతూ ఉండగానే చనిపోయారు, పడుకున్నట్టుగానే చనిపోయారు. వాళ్ళు స్టేర్లు వారి యొక్క స్టేర్లు కూడా, బిల్డింగులు కూడా కూలిపోయినాయండి. ఎంత భయంకరమండి, ఎంత భయంకరం. కానీ దేవుడు ఆయన చూపిన శాశ్వతమైన ప్రేమను బట్టి, ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి మనము ఎంత మాత్రమే వివరణ చేయలేం. మనం దేవునికి స్తోత్రం. అలాంటి ఆత్మీయమైనటువంటి అనుభూతిలో దేవుడు మనలను ఆయన సన్నిధిలో నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, గతములో మనము ఎలా బ్రతకామో, ఎలాంటి పరిస్థితిలో నుండి ఎలాంటి పరిస్థితిలోనికి మనం వచ్చామో, గతముతో కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు రాజ్బాబు అన్నయ్య గారు మనకి గుర్తు చేస్తూ ఉంటారు. వారి కుటుంబం కొరకు కానీ, వారి ఇంటి కొరకు కానీ, కనీసం దైవజనులు వచ్చినప్పుడు ఒక స్టూలు కూడా ఉండేది కాదు అని వారు ఎన్నో చెప్పారు. వారే కాదు, మన సంఘములో చాలామంది ఉన్నారు అలాంటి వారు. అలాంటి పరిస్థితిలో నుండి ఇలాంటి పరిస్థితికి దేవుడు తీసుకుని వచ్చాడంటే ఇదేమైనా చిన్న సంగత? ఇదేమైనా చిన్న అద్భుతమా? ఇదేమైనా కొన్ని అద్భుతాలు మాత్రమేనా? దేవుడు అద్భుతం చేశాడు కనుక దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించాడు. నమ్మిన వారు స్తోత్రాలు చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ప్రభువులో మనము ముందుకు సాగుదాం. ఈ మాటలను మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్.